హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు యువర్ న్యూ వీడియో. ఇవాళ మేము హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 days టూర్ ప్లాన్ ఉంది. సో దానికోసం మేము బెంగళూరు నుంచి చండీగఢ్ వరకు ఫ్లైట్స్ బుక్ చేసాం. టూర్ ప్యాకేజ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్కి ఆల్రెడీ మేము ఒక 3 months ముందే బుక్ చేసాం అనమాట. సో మాకు కాస్ట్ కూడా కొద్దిగా తక్కువ పడింది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్ఫామ్ చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఎంత కాస్ట్ పడింది ఎవ్రీథింగ్ మీకు వచ్చే వీడియోస్లో చెప్తాను. అయితే ఫస్ట్ మేము చండీగఢ్కి ఫ్లైట్ దిగాక అక్కడి నుంచి షిమ్లాకి వాళ్ళ క్యాబే వస్తుంది అనమాట. మేము ఏదైతే టూర్ బుక్ చేసుకున్నాం వాళ్ళ క్యాబ్ వస్తుంది. సో షిమ్లాలో ఒక 2 days ఉంటాం. తర్వాత కుల్లు మనాలి అక్కడ ఒక 3 days ఉంటాం. అక్కడ 3 days తర్వాత మళ్ళీ మేము చండీగఢ్ వచ్చి చండీగఢ్ నుంచి ఢిల్లీ రావాలి. సో ఢిల్లీ నుంచి మేము శ్రీకృష్ణ జన్మస్థలం మథురాకి వెళ్తాం. మథురా నుంచి ఆగ్రాకి వెళ్తాం అనమాట, తాజ్మహల్ చూడడానికి. తర్వాత ఆగ్రా నుంచి మనం 500 years నుంచి దేనికోసం అయితే వెయిట్ చేసామో అయోధ్య శ్రీ రామ్ మందిరం, సో దాన్ని దర్శించుకోవడానికి అయోధ్య వెళ్తాం అనమాట. అయోధ్య నుంచి మళ్ళీ ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి మా ఊరు వచ్చేస్తాం. సో ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 15 days మాకు టూర్ ప్లాన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఎపిసోడ్స్ వీడియోస్ ఉంటాయి. సో ఎక్కడ మీరు స్కిప్ చేయకోకుండా కంటిన్యూగా ఫాలో అయినట్టయితే మొత్తం టూర్ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో ఇవాళ మార్నింగ్ మేము మా ఊరు నుంచి బయలుదేరాం అనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్కి. బెంగళూరు ఎయిర్పోర్ట్ మాకు 140 kilometers అలా వస్తుంది. జస్ట్ ఒక 2.5 hours 3 hours పడుతుంది అంతే. మార్నింగ్ మేము 8కి బయలుదేరాం. మాకు మధ్యాహ్నం ఫ్లైట్ ఒక 3ంటికి ఉంది. ఇక్కడ 8కి బయలుదేరితే అక్కడ ఒక 11-12 అంతా రీచ్ అయిపోవచ్చు. తర్వాత బోర్డింగ్ పాస్ అవి తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ టైం మేము ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి కొన్ని డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి, మేము పెట్టుకున్న లగేజ్ ఏమన్నా రిజెక్ట్ చేస్తారో ఏంటనేసి మాకు తెలియదు కాబట్టి ముందే అక్కడికి వెళ్ళి చూడడానికి మేము కొద్దిగా అర్లీగానే బయలుదేరేసాం. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 11 అవుతుంది. ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాం. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు. సో రీచ్ అయిపోయాం అనమాట. ఒక 2 minutesలో ఎయిర్పోర్ట్ ముందు ఉంటాం. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. సో మేము ఫైనలీ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. బయట అంతా చూసారు కదా ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. సో పక్కన ఏదో షాపింగ్ ఉందని చెప్పేసి చూద్దామంటే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న షార్ట్స్, టీ షర్ట్స్ అవన్నీ బయట మనకి 300 నుంచి 1000 లోపు దొరుకుతాయి. అయితే ఇక్కడ 5000 నుంచి 10,000 దాకా ఉన్నాయి. సో డ్రాప్ అయిపోయాం అనమాట. మేము అసలు అక్కడ ఒక్కటి కూడా పర్చేస్ చేయకూడదని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం.
మా వాడికి ఆకలి వేస్తుందని చెప్పేసి పక్కన ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే ఎయిర్పోర్ట్లోనే వచ్చాం. ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని తెలిసి కూడా వీడు కావాలనేసి తీసుకుంటా ఉన్నాడు. ఏదో చికెన్ బర్గర్ ఆర్డర్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 500,000 ఎంతో ఉందన్నమాట అది చికెన్ బర్గర్. ఇంకా తెలియదు నాకు. బయట కంటే ఇక్కడ ఆల్మోస్ట్ 5 to 10 times ఎక్కువ ఉంటాయి రేట్లు. సో మీరు ప్లీజ్ అవాయిడ్ ఫుడ్ ఇన్ షాపింగ్ ఇన్ ఎయిర్పోర్ట్స్, ఎనీ ఎయిర్పోర్ట్. మొత్తం ఫుడ్ని షాపింగ్ని అవాయిడ్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది అక్కి? సూపర్. ఇందాక బర్గర్ ఫుల్గా లాగించేసాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో కూల్ డ్రింక్స్ కోసం వచ్చాడు, డ్రింక్స్ కోసం అనమాట. కోక్ టిన్ ఒకటి తీసేసుకున్నాడు. సో బయట ఎయిర్పోర్ట్ చూసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours గడిపేసా. ఇంకా ఇందాక సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. లోపల బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తున్నా. లగేజ్ అంతా ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనం ఇన్సైడ్ అంటే ఫ్లైట్ లోపలికి ఏదైతే క్యారీ చేయాలనుకుంటానో ఏదైనా ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకెళ్ళచ్చు. అయితే ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. మనం ఏవేవి తీసుకెళ్ళాలి, ఏవేవి తీసుకెళ్ళకూడదు అనేది మనం ముందే చూసుకొని వెళ్ళాలి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మొత్తం ఒక్కొక్కరికి 15 kgs మాత్రమే అలా ఉంటుంది ఫ్లైట్లో వెయిట్. సో అది కూడా ఒకటి చూసుకోవాలి. మాకు ఫైనలీ సెక్యూరిటీ చెకప్, బోర్డింగ్ పాస్ ఇచ్చేశారు, లగేజ్ కూడా తీసేసుకున్నారు. సో ఇంకా మాకు ఫ్రీగా మేము వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫ్లైట్కి ఇంకా 1 hour టైం ఉందంట. యాక్చువల్లీ ఫ్లైట్ ఒక 1 hour లేట్ అంట ఇవాళ. మేము బుక్ చేసిన టైమింగ్ కంటే కూడా 1 hour లేట్గా వెళ్తుంది, సమ్ టెక్నికల్ ఇష్యూస్. సో మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాం బోర్డింగ్ పాస్ తీసేసుకొని. ఇక్కడ కూడా చాలా షాపులు ఉన్నాయి, మా వాళ్ళు షాపింగ్స్ అవి ఇవి చూస్తున్నారు. ఇక్కడేవో దేవుడి విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి అడిగేసరికి కాస్ట్ చెప్తే మైండ్ బ్లాక్ అయింది. సో ఇంకా అటువైపు కూడా చూడకూడదని చెప్పేసి సైలెంట్ అయిపోయా. సేమ్ క్వాలిటీతో బయట చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఇవి. బయట 1000 ఉంటే ఇక్కడ 10,000 ఉంది. సో డిఫరెంట్ చాలా ఉందన్నమాట. సో మనలాంటి వాళ్ళు అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏది కొనలేరు. షాపింగ్లు ఏవి చేయని వాళ్ళకి ఇలాంటివి మెత్తని సీట్లు వేసేస్తారు ఇక్కడ. సో ఈ సీట్లలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఫ్లైట్ వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేయొచ్చు. చాలా బాగున్నాయి సీట్లు మెత్తగా. ½ లీటర్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం. బయట 10 రూపీస్, ఇక్కడ 70 రూపీస్ అనమాట. వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో ఏదైతే వద్దనుకుంటానో మా వాళ్ళు అదే చేస్తారనమాట. ఫుడ్, షాపింగ్ ఇవేం వద్దన్నాను, కానీ వీళ్ళు కావాలనేసి KFC ఉందని చెప్పేసి తీసేసుకున్నారు. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది బయట కంటే ఇక్కడ. ఇంకొక 15 minutesలో ఫ్లైట్ ఉంది. సో మీరు త్వరగా తినేస్తే ఇక్కడ నుంచి బయలుదేరదాం. మొత్తం ఖాళీ చేస్తారు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఏది కూడా వదలకూడదు అనుకున్నారు ఇద్దరు అనమాట. సో మొత్తం వాళ్ళు ఇచ్చిందంతా తినేస్తారు. నాకైతే చివర్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక పీస్ ఒకటి ఇచ్చారు అంతే, ఇద్దరు కలిసి.
మా ఇండిగో బస్సు ఎక్కేసాం మేము. ఇక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి బస్సు తీసుకెళ్తుంది. సో సీట్లు చాలా ఉంటాయి అనుకుంటే బస్సులో ఒక 4-5 మాత్రం ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ మాత్రమే కూర్చోవడానికి ఒక 4-5 సీట్లు వేసి ఉంటారు. మొత్తం స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి బస్సులో వెళ్ళాలి ఇప్పుడు. దట్ మీన్స్ ఫ్లైట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ అందరూ వెళ్తున్నారు కదా, ఇదే మా ఫ్లైట్. అందరూ ఫ్రంట్ నుంచి వెళ్తున్నారు, మేము బ్యాక్ నుంచి వెళ్తాం. ఫ్లైట్ లోపలికి వచ్చేసాం. మా సీట్లు అక్కడ మధ్యలో ఉన్నాయి. Fly so high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. We're smiling on top of the world. మొత్తానికి చూస్తున్నారు కదా, చాలా పైకి వచ్చేసింది ఫ్లైట్ అయితే. మేఘాలన్నీ చాలా కింది కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎయిర్పోర్ట్లో తిన్నదే ఇంకా నేను తట్టుకోలేకపోతా ఉంటే మళ్ళీ వీళ్ళు ఫ్లైట్లో ఏదో నూడిల్స్ మ్యాగీనో తీసుకున్నారు. బయట అయితే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ 500 వేశారు. కోక్ ఒకటి ఒక 200-300 వేశారు. చాలా దారుణము. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు, చండీగఢ్ ఇంకొక 10 మినిట్స్లో వస్తుందని చెప్పేసి. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. Flying, get on board. We're smiling on top of the టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అవుతున్నప్పుడు ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది అనమాట. ఫ్లైట్లో చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ల్యాండింగ్ కూడా అవుతుంది. ల్యాండింగ్ అనేది చాలా డేంజరస్ అనమాట. బెంగళూరు నుంచి చండీగఢ్ ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ తర్వాత మా ఫ్లైట్ చండీగఢ్లో సేఫ్గా ల్యాండ్ అయింది. థ్యాంక్స్ టు గాడ్ ఫర్ సేఫ్ ల్యాండింగ్.
చండీగఢ్లో రూమ్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే మా ట్రిప్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒక మంచి రూమ్ ఉంటే తీసేసుకున్నాం ఇక్కడ. మార్నింగ్ నుంచి బాగా అలసిపోయాం కాబట్టి బెంగళూరు నుంచి, అంటే మా ఊరు నుంచి బెంగళూరు వచ్చాం, బెంగళూరు నుంచి చండీగఢ్ వచ్చాం, చండీగఢ్ నుంచి రూమ్కి వచ్చాం. సో ఇవాళ బాగా రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడే ఇందాక ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, ఇప్పుడే వచ్చింది. 2 బిర్యానీలు వచ్చాయి. అయితే ఇక్కడ బిర్యానీలోకి కర్రీ గ్రేవీ ఏమి ఇవ్వరంట, ఓకే, ఓన్లీ కర్డ్ మాత్రమే ఇస్తారు. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.